హాయ్ అండి, నేను మీ విజయ్. మహాసేన రాజేష్ గారు ఎక్కడ చూసినా ఈయన గురించే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి. అసలు ఏంటి అనేది మొత్తం లోతుకి వెళ్ళి చూస్తే కనుక జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో ఈయన కూడా అసలు పోటీ చేయడానికి తప్పుకుంటున్నాను, నేను స్వచ్ఛందంగానే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన నిన్న మొన్న కూడా మనకి వీడియో బైట్స్ అవి ఇచ్చారు. సో ఎందువల్ల జరుగుతుంది? ఈయనకి బ్రాహ్మణ సంఘాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటూ అసలు ఈయన పోటీ చేయకూడదు అని చెప్పి ఈయన మీద ఈయన కారు ధ్వంసం చేశారు. ఎక్కడికి వెళితే అక్కడికి రకరకాల మాటల యుద్ధం జరిగినాయి ఈయన మీద. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా దీనికి బ్యాక్ ఎండ్ ఎవరైనా ఈయన గెలవకుండా ఉండాలని చూస్తున్నారా? అసలు ఈయన ఒక పవర్ఫుల్ లీడర్ అని చాలామంది అంటున్నారు. ఎలాంటి సమస్యలైనా కూడా, ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఈయన దగ్గరికి వెళ్తే పరిష్కారం జరుగుద్ది అనేది ఒక పేరు అనేది సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తిని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈయన్ని సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది క్షీణించుకోలేకపోతున్నారా? లేకపోతే ఈయన కానీ ఒకవేళ పొరపాటున కానీ నగ్గితే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉంటుందా అనేది భయంతో చేస్తున్నారో తెలియదు. కానీ ఈయన ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కి కోర్టులో చేతులు కట్టుకుని ఉంచవలసిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటనేది బాగా లోతుకి వెళ్ళి చూసి ఆయన వీడియోస్ అన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే కనుక, నాకు 2 పార్టీలు సపోర్ట్ చేసినాయి కాబట్టి నా వల్ల ఆ పార్టీలకు ఎటువంటి ప్రాబ్లం జరగకూడదు. ఎవరైనా పార్టీలోకి వస్తే నలుగురు సపోర్ట్ చేయాలి కానీ నలుగురు వద్దంటున్నారు అని రకరకాల విమర్శలతోటి నేను స్వచ్ఛంగా తప్పుకుంటున్నాను, స్వచ్ఛందంగా అని చెప్పేసి అంటున్నాడు ఆయన. సో ఎందుకు ఇలాగా ఒక మనిషిని టార్గెట్ చేయడానికి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఈయన వస్తే ఏదైనా పార్టీకి నాకు తెలిసి 60% ప్లస్ ఉంటుందా మహాసేన రాజేష్ వల్ల. సో ఆయన అంటే క్యాస్ట్ ఫీలింగ్తో వచ్చాడా లేకపోతే సపోర్ట్ చేయడం వల్ల వచ్చాడు అనేది పక్కన పెడితే, ఆయన నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడతాడు. సో ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఎంత సపోర్ట్ ఉన్న అయినా కూడా అవతల వ్యక్తిని డౌన్ చేసే కెపాసిటీ అయితే ఉంది మహాసేన రాజేష్కి. సో ఇప్పుడు మన విషయాలకు వస్తే, అసలు బ్రాహ్మణ సంఘాలని, బ్రాహ్మణులకి వీళ్ళందరికీ ఈయన ఎందుకు మాటల యుద్ధం జరిగింది, ఎందుకు మాట్లాడాడు అనేది, అది ఎందుకు అలా జరిగిందో తెలియట్లేదు. సో వాళ్ళందరూ కూడా పూర్తి వ్యతిరేకత చూపిస్తున్నారు. సో ఈరోజు మళ్ళీ మనం చూసుకున్నట్టయితే అదే బ్రాహ్మణ సంఘాలు మళ్ళీ పూర్తి మద్దతు ఇచ్చి జనసేన రాజేష్ గారు వస్తే మేము స్వీకరిస్తాము, ఆయనకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. సరే, రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ గెలిస్తే కనుక 24 సీట్లు వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకొంచెం పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు సీట్లు. సో ఈయన సపోర్ట్ ఉంటే ఎంతవరకు బాగుంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మహాసేన రాజేష్ అంటే మ్యాక్సిమం ఆయన కూడా ఒక మంచి హోదా, అంటే పార్టీలో చేరితే పదవులు వస్తాయి కానీ ఎలాంటి పదవులు రాకుండా కూడా ఈయన ఒక మంచి స్టఫ్ సంపాదించుకున్నారు. సో ఒకవేళ ఇంకా రానున్న రోజుల్లో ఈయనకంటూ ఏమన్నా పదవి ఇస్తారా లేకపోతే ఎన్ని రోజులు ఉంచుతారు ఏంటనేది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు అండి. ఎవరికన్నా భయపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఆ రోజు నేను రాజీనామా చేస్తానని అనాల్సి వచ్చిందో కూడా ఇప్పటికీ అది అండర్లైన్ కింద మిగిలిపోయింది. సో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అసలు రాజేష్ గారిని తీసుకోవడానికి కారణం ఏంటి? అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైనా సీట్ ఇస్తారేమో, ఎన్నో రకాలుగా వెయిట్ చేస్తున్న ప్రతి ప్రజలు, ఆయన అభిమానించే వ్యక్తులందరూ కూడా నిరుత్సాహపడుతున్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తారని అనుకోలేదు, అసలు తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరారని తలలు పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి 2 సార్లు ఓడిపోయాక, నాకు నా వెనక నడిచే వ్యక్తులు కావాలి కానీ నా కోసం ర్యాలీలు చేయడము, బండ్లు గుద్దుకోవడము, నాతో సెల్ఫీలు దిగడం ఇవన్నీ కాదు, నా వెనకాల కష్టమైన నష్టమైన నా వెనకాల ఉండాలి అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఒకసారి మీరు బాధపడే వాళ్ళందరూ కూడా మీరు బాగా ఆలోచించండి. పార్టీకి పనిచేసే వ్యక్తులు కావాలి కానీ అనవసరంగా నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు నా దగ్గరికి వద్దు అని చెప్పేసి అంటున్నారు. సో మహాసేన రాజేష్ గారు, మీరు ఏం చేసినా కరెక్ట్గానే మాట్లాడతారు. సో కరెక్ట్గా మాట్లాడేవాళ్ళే శత్రువులు అవుతున్నారు కాబట్టి
మీరు ముందు ముందు వెళ్ళే రోజులు ఎలా ఉండే అనేది ఒకసారి ఆలోచించుకోండి.